హే గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుది అండ్ వ్లాగ్స్. ఏంటి స్పెషల్ వీడియో ఈరోజు అంటే నా ఫేస్ ఇంత గ్లోయిగా వస్తుంది. ఈ మధ్య కాలంలో నేను కొంచెం చబ్బీగా తయారయ్యాను. సో చాలా మంది కామెంట్స్లో ఇప్పుడు బాగున్నారు అని అంటున్నారు. ఇన్బాక్స్లో మెసేజ్ చేస్తున్నారు, అక్క మీ స్కిన్ కేర్ రొటీన్ చేయండి అక్క అని చెప్పి. సో నేను కూడా ఇంకా చాలా మంత్స్ నుండి వెయిట్ చేస్తున్నా, కొత్త ప్రోడక్ట్స్ తీసుకొని నాకు సూట్ అయితే నేను రివ్యూ ఇద్దామని చెప్పి ఇప్పటివరకు వెయిట్ చేశాను గైస్. సో ఈ రోజు అయితే పర్ఫెక్ట్ టైం అనిపించింది అండ్ ఇన్ని డేస్ వెయిట్ చేశాను, ఇన్ని మంత్స్ ఇన్ని డేస్ వెయిట్ చేసినందుకు ఈ రోజు నేనైతే ఇంకా నా స్కిన్ కేర్ అంతటిని కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్, నా స్కిన్ వచ్చేసి ఆయిలీ స్కిన్ అన్నమాట. సో నాకు ఎటువంటి ఆయిలీ స్కిన్కి ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ నాకు వర్క్ అవుతున్నది ఏంటి అని చెప్పి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంకా టైం అయితే వచ్చేసింది. సో నేను నా స్కిన్ కేర్ రొటీన్ మార్నింగ్ నుండి నేను ఒకవేళ బయటికి వెళ్ళినా లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా నేను ఎలా రెడీ అవుతాను, ఎలా నా స్కిన్ని నేను ఎలా కేర్ తీసుకుంటాను అని చెప్పి ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను గైస్. ఎవరు కూడా మిస్ కాకుండా నా వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని నేనైతే గైస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని చూసి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా డ్రాప్ చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాం కదా. ముందుగా నేనైతే మార్నింగ్ లేచాక ఫేస్ వాష్ చేసుకునే ముందు నేనైతే ఒక ఐస్ రోలర్తో నేను ఫేస్ అంతటిని కూడా మసాజ్ చేసుకుంటున్నా అన్నమాట. సో ఇదే అన్నమాట. ఇది ఆల్రెడీ నా షార్ట్స్లో చూసినట్టయితే మీకు తెలుస్తుంది. సో నేను ప్రీవియస్గా షార్ట్స్ అండ్ వీడియోస్లో నేను పోస్ట్ చేశాను. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ రోజు కూడా నేను ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకునేదాన్ని. అండ్ ఇది ఎప్పుడైతే వచ్చిందో నేను ఆర్డర్ పెట్టుకున్నా అండ్ ఇది చాలా బాగుంది. సో నేనైతే దీంతోనే రోజు కూడా నేను ఫేస్ రోలర్తోనే సో గైస్ ఇది చూపిస్తున్నా కదా ఫేస్ రోలర్ లేదా ఐస్ మసాజర్ అంటాము. సో నేనైతే ఇప్పుడు ఫేస్ని క్లీన్ చేసుకునే ముందు స్టిక్కర్ని అయితే తీసేసుకుంటున్నా. అంటే ఇది కూడా నా స్కిన్ కేర్ మార్నింగ్ నుండి నేను ఏం చేస్తున్నాను అన్నది. సో ఓపెన్ చేసాక ఇలా ఉంటుంది కదా, మనం ఇలా ఐస్ కింద కానీ లేకపోతే ఇలా ఇక్కడ మొత్తం అంతా కూడా మనం మసాజ్ చేసుకోవాలన్నమాట. మసాజ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది హైడ్రేటింగ్గా కనిపిస్తుంది అండ్ మంచిగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. సో మినిమం మనం ఒక 1 to 2 minutes వరకు కూడా మనం ఇలా మసాజ్ చేసుకుంటూ ఉంటే మన ఫేస్ అనేది చాలా బాగుంటుంది గైస్. సో ఫేస్తో పాటు మనం నెక్ కూడా ఈవెన్గా మనం ఇలాగా చేసుకోవాలి మసాజ్ అనేది. సో నేనైతే రెగ్యులర్గా ఇది పాటిస్తానన్నమాట, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతిరోజు నేను ఇలా చేసుకుంటా. అంటే బిఫోర్ గోయింగ్ టు ఫేస్ వాష్, అంటే ఫేస్ వాష్ చేసుకునే ముందు నేను ఒక్కసారి ఐస్ రోలర్తో ఇలా మసాజ్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మసాజ్ అయిన తర్వాత కొంచెం డ్రై క్లాత్ ఉంటుంది కదా, ఏదైతే నాప్కిన్ కానీ టవల్ కానీ, నేను జస్ట్ ఓన్లీ ప్యాడ్ డ్రై చేస్తున్నా. ఇలా చేయటం వల్ల మన ఫేస్ అనేది బాగుంటుంది. చాలామంది ఇలా రబ్ చేసేస్తూ ఉంటారు కదా, సెన్సిటివ్ స్కిన్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. సో అలా కాకుండా ఈ విధంగా ప్యాడ్ డ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ప్యాడ్ డ్రై అయిన తర్వాత ఒక 5 to 10 minutes వరకు నేనైతే ఇలా వెయిట్ చేస్తాను అన్నమాట. అంటే బ్రీజ్. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి నేనైతే ఫేస్ని కొంచెం డ్రై చేసేసుకున్నా కదా, ఆ తర్వాత వచ్చేసి నేను మామా ఎర్త్ నుండి నేను ఫేస్ స్క్రబ్ అనేది యూజ్ చేస్తా. రెగ్యులర్గా స్క్రబ్ అనేది యూజ్ చేస్తాను. చాలామంది అంటూ ఉంటారు కదా స్క్రబ్ అనేది రోజు యూజ్ చేయకూడదు, వీక్లీ ట్వైస్ అనే యూజ్ చేయాలని. కానీ నాకు చాలా ఫేవరెట్ అండి ఇది మామా ఎర్త్ వాళ్ళది, చాలా ఇష్టం నాకు ఈ ప్రోడక్ట్. అండ్ నా స్కిన్కి కూడా బాగా సూట్ అయ్యింది, అందుకనే నేనైతే ఇది యూజ్ చేస్తున్నా. దీనివల్ల ఏంటంటే మనకి పోర్స్ ఏమైనా ఉన్నా కూడా ఓపెన్ అవుతాయి, లేకపోతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏమైనా ఉన్నాయి కూడా రిమూవ్ అవుతుంది, డెడ్ స్కిన్ ఎక్కడున్నా కూడా పోతుంది అన్నమాట. సో మనం ఒక 5 to 10 minutes వరకు ఇలా మసాజ్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఆన్ ఫేస్, ఈవెన్గా మనం నెక్ కూడా మనం ఇలాగా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్క్రబ్బర్ అనేది మన న్యాచురల్గా ఇంట్లోనే మనం ఏదైనా టొమాటో అండ్ షుగర్తో కూడా మనం స్క్రబ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫేస్ స్క్రబ్ ఉన్నా కూడా మనం యూజ్ చేయొచ్చు గైస్. నేనైతే నా డైలీ స్కిన్ రొటీన్లో నేను ఈ స్క్రబ్ అనేది తప్పకుండా యూజ్ చేస్తాను అండ్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ లిప్స్ కింద అండ్ అప్పర్ లిప్స్ ఇలా మొత్తం అంతా కూడా మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని అండ్ మనకి ఇలా ఫోమ్ వస్తుంది. సో నేనైతే ఇలా స్క్రబ్ చేసుకుంటున్నా మొత్తం అంతా కూడా, నోస్ అండ్ లిప్స్ నెక్ ఇలా మనం స్క్రబ్ చేసుకోవడం వల్ల డెడ్ స్కిన్ అంతా కూడా పోయి మంచిగా స్కిన్ అనేది హైడ్రేటింగ్గా కనిపిస్తుంది అండ్ గ్లోయింగ్గా కనిపిస్తుంది. తప్పకుండా ఫేస్ వాష్ అనేది యూజ్ చేయండి రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్. లేదా మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కూడా వెంటనే మనం ఫేస్ వాష్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి పొల్యూటెడ్ స్కిన్ నుండి కొంచెం మంచిగా మళ్ళీ రీఫ్రెష్ అవుతూ
కొంచెం ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా ఉంచేసుకోవాలి. నేనైతే ఇలా ఉంచుకుంటాను ఒక 5 to 10 మినిట్స్ వరకు. మరి మీరు ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవుతారో నాకైతే తెలియదు కదా. నేను ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వరకు వెయిట్ చేసి అప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటాను. గైస్ నేనైతే ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసా కదా. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇలా జస్ట్ ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ యా ఇప్పుడు హ్యాపీగా ఉంది నాకు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. సో ఇప్పటి వరకు మనమైతే ఫేస్ వాష్ అనేది చేసుకున్నాము అండ్ ఐస్ రోలర్తో నేను మసాజ్ కూడా చేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి నేనైతే టోనర్ని యూస్ చేస్తాను అన్నమాట. సో మనం మాయిశ్చరైజర్ రాసుకునే ముందు అప్లై చేసే ముందు మనం టోనర్ని అయితే అప్లై చేయాలి. సో ఇది కూడా నేను మామా ఎర్త్ బ్రాండ్ నుండే రోజ్ ఫేస్ టోనర్ని తీసుకున్నా గైస్. సో ఇది ఎలా అప్లై చేయాలి అంటే జస్ట్ ఒక 2 to 3 డ్రాప్స్ మనం హ్యాండ్లో వేసుకొని ఇలా ఫేస్కి అండ్ నెక్కి కూడా అప్లై చేయొచ్చు. దీని ప్లేస్లో చాలామంది సీరమ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు కదా, లైక్ విటమిన్ సి సీరం అని చెప్పి చాలా సీరమ్స్ అయితే ఎవరికి సూట్ అయ్యే అంటే ఎవరి ఫేస్కి ఎవరి స్కిన్కి సూట్ అయ్యేది వాళ్ళైతే ఇలా అప్లై చేస్తూ ఉంటారు. నేనైతే రోజు కూడా రోజ్ వాటర్ టోనర్ని యూస్ చేస్తూ ఉంటాను అన్నమాట. మామా ఎర్త్ బ్రాండ్ నుండి నేను యూస్ చేస్తాను. ఎందుకో నాకు ఇది బాగా నా స్కిన్కి అయితే సూట్ అయ్యిందని అనిపించి నేనైతే ఈ ప్రోడక్ట్ని యూస్ చేయడం స్టార్ట్ చేశా గైస్. సో ఇది అప్లై చేసిన ఒక 10 మినిట్స్ వరకు ఫుల్గా ఆరిపోవాలి, ఫేస్లోకి మొత్తం కూడా అబ్జార్బ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ని అయితే ప్రొసీడ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను నా ఫేస్ అనేది డ్రై అయిపోయిన తర్వాత ఒక డే క్రీమ్ అనేది రాసుకుంటాను అనమాట, మాయిశ్చరైజర్. ఇది పాండ్స్ బ్రైట్ బ్యూటీ. సో ఇది విటమిన్ సి అండ్ ఈ ఉంటుంది దీంట్లో. ఇది జెల్ క్రీమ్ బేస్డ్ అన్నమాట. సో చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంది గైస్. అండ్ ఇలా ఉంటుంది అన్నమాట కన్సిస్టెన్సీ అనేది. కొంచెం తీసుకుంటున్నా, ఇది మనం కొంచెం తీసుకొని ఇలా మొత్తం ఒక హ్యాండ్ పైన ఇలా వేసుకుంటున్నా అండ్ ఇలా ఇలా అప్లై చేసుకుంటున్నా అన్నమాట. సో మొత్తం కూడా ఏది మనం ఏ క్రీమ్ కానీ లేకపోతే ఏ ఫేస్ వాష్ కానీ లేకపోతే టోనర్ ఏది అప్లై చేసినా కూడా మనం ఫేస్తో పాటు నెక్ కూడా ఈ విధంగా అప్లై చేయాలి. సో అప్లై చేసిన తర్వాత నేను అబ్జార్బ్ అయ్యేంత వరకు నేను ఇలా మసాజ్ చేసుకుంటాను అన్నమాట. సో మనం మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్ అనేది ఫాస్ట్గా మనకి ముడతలు పడకుండా మన స్కిన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది. అలా కాకుండా యాంటీ ఏజింగ్గా కూడా యూజ్ అవుతుంది అండ్ వ్రింకిల్స్ ఉన్న అవన్నీ కూడా పోతూ ఉంటాయి. సో మనం యూజ్ చేసే చిన్న చిన్న టిప్స్ని మనం మిస్ అయితే మన ఫేస్ని మనమే పాడు చేసుకున్నట్టు అవుతుంది. సో అలా కాకుండా మనం ఏ క్రీమ్స్ యూజ్ చేసినా కూడా మనం మసాజ్ లాగా నీట్గా మన ఫేస్ అనేది గ్లోయీగా వచ్చేటట్టు మన స్కిన్స్కి సూట్ అయ్యేటట్టు అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇది కూడా అప్లై చేసుకున్నా కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అండ్ నా ఫేస్ అయితే డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల మనం యూవీ రేస్ నుండి మన స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ రేస్ అనేవి డైరెక్ట్గా క్రీమ్కే మనకి ప్రొటెక్ట్ చేయడం వల్ల మనకి ఎటువంటి హాని కూడా కలగదు, మన స్కిన్ అనేది బర్న్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను ఓషియా బ్రాండ్ నుండి తీసుకుంటున్నా. మనం ఎప్పుడైనా సరే తీసుకున్నప్పుడు SPF 50+ ఉన్నది తీసుకుంటేనే మనకి సన్ స్క్రీన్ అనేది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇందులో నేను ఏంటంటే ఫ్లేవర్ పపాయ అండ్ గ్రీన్ టీ ఉంటుంది. సో నా ఫేవరెట్ ఓషియా బ్రాండ్ నుండి నేనైతే ఇది వాడతా. బీబీ క్రీమ్ కూడా నేను ఓషియా బ్రాండ్ నుండే వాడతాను అండ్ నాకు ఇది చాలా బాగుంటుంది. ఎందుకో జెల్ బేస్డ్లా అనిపిస్తుంది, పట్టుకోగానే ఇలా జారిపోతుంది అన్నమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. అలానే మనకి నరిష్ చేస్తుంది, స్కిన్ అనేది వైట్నింగ్ కూడా ఇస్తుంది. ఇది నేను సెకండ్ బాటిల్ మాట, ఇది సెకండ్ ట్యూబ్ నేను వాడుతున్నా. దీని ప్రైస్ వచ్చేసి 345 రూపీస్. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ ఓషియా బ్రాండ్ నుండి నాకైతే చాలా ఇష్టం. సో ఇది కూడా అప్లై చేసి మీకు చూపిస్తా. సన్ స్క్రీన్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే బయటికి వెళ్ళే ముందు ఒక ½ అన్ అవర్ బిఫోర్గా మనం అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ ½ అన్ అవర్ వరకు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏదైనా అప్లై చేయాలి ఫేస్కి. అండ్ నేనైతే ఇప్పుడు చూపిస్తున్నా. సో ఇది జెల్ బేస్డ్ ఇలా ఉంటుందన్నమాట. సో మనం చిన్న అమౌంట్ ఇలా తీసుకుంటే పీ సైజ్ తీసుకుంటే సరిపోతుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఎప్పుడైనా సరే
స్మెల్ నాకైతే నచ్చుతుంది. చాలా మందికి స్మెల్ అయితే నచ్చదు అనుకుంటా. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఫేస్ క్రీమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ తీసుకున్నప్పుడు మనం స్మెల్స్ని చూసి తీసుకోకూడదు. ఎందుకంటే స్మెల్స్లో కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా స్మెల్ రావడానికి. సో అందుకనే అలాంటివి తీసుకోకుండా స్మెల్ లేనివి ఫ్రాగ్రెన్స్ లేనివి తీసుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ చూస్తున్నారు కదా నేను రాసుకోగానే నా ఫేస్ అనేది ఎంత బ్రైట్నింగ్గా కనిపిస్తుందో. సో చాలా వైట్గా కనిపిస్తాము. అండ్ చూస్తున్నారు కదా లైవ్లోనే రిజల్ట్. సో నేనైతే ఈ విధంగా అప్లై చేసుకున్నా. క్యూట్గా ఉన్నాను కదా. ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే బీబీ క్రీమ్ ఓషియా కలర్స్ నుండే తీసుకున్నా. బీబీ క్రీమ్ అనేది ఇది చాలా డేస్ అయితే అయిపోయింది. సో షైనింగ్ కూడా పోయింది కదా. దీని ప్రైస్ వచ్చేసి 325. ఇది ఎలా అప్లై చేయాలి అంటే నేనైతే అప్లై చేసుకున్న ప్రొసీజర్ ఎలా అంటే నేను సన్ స్క్రీన్ రాసిన తర్వాత ఇది అప్లై చేస్తా. చాలామంది ఏంటంటే క్లెన్స్ చేసుకున్న తర్వాత అయితే అప్లై చేస్తూ ఉంటారు. నేనైతే రోజు యూస్ చేయను. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడే లైక్ పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళినప్పుడే ఇలా జస్ట్ యూస్ చేస్తా. అది కూడా మనకి డార్క్ సర్కిల్స్ అనేవి ఉంటాయి కదా మనకి అండర్ ఐ కింద. సో నేనైతే ఈ విధంగా జస్ట్ అప్లై చేసుకుంటా. అది కూడా మనకి సన్ స్క్రీన్ అనేది స్కిన్లో అబ్జర్వ్ అయిన తర్వాతనే మనం ఇది అప్లై చేయాలి. సో చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఎంత నీట్గా కనిపిస్తుందో స్కిన్ అనేది షైనీగా. క్యూట్గా ఉన్నాను కదా గైస్. ఇది నా స్కిన్ కేర్ రొటీన్ అన్నాను కదా. సో నేను పార్టీస్కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం బీబీ క్రీమ్ అనేది అప్లై చేస్తాను. రెగ్యులర్గా అయితే ఈ బీబీ క్రీమ్ అనేది అస్సలు అప్లై చేయను. సో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడే బీబీ క్రీమ్ అప్లై చేసి నార్మల్ పౌడర్ అనేది అప్లై చేస్తాను. లేదు పార్టీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా బీబీ క్రీమ్ అనేది అప్లై చేసి నేను లాక్మీ కాంపాక్ట్ అనేది తీసుకుంటాను అన్నమాట. ఇది నా ఫేవరెట్ అండ్ నా స్కిన్ టైప్కి కూడా యూజ్ అవుతుంది. అది కూడా నేను ఒకప్పుడు యూజ్ చేసేదాన్ని, బట్ ఈ మధ్యకాలంలో యూజ్ చేయలేదు. మళ్ళీ రీసెంట్గా నా స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేసుకున్నా. నా ఫేవరెట్ అండ్ నాకు చాలా ఇష్టం. ఇది జస్ట్ ఒక అండర్ ఐ కింద ఇలా జస్ట్ ఇలా మేకప్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో చాలా అంటే ఇది మనం అప్లై చేయగానే మనకి ఫేస్లో అయితే మంచి గ్లో ఇచ్చేస్తుంది అన్నమాట. సో మనమే బ్యూటీస్లా ఫీల్ అయిపోవచ్చు, అంత క్యూట్గా కనిపిస్తుంది. సో నేనైతే ఈవెన్ ఫేస్తో పాటు మనం ఇయర్స్కి కవర్ చేసుకోవాలి, నెక్కి ఇదంతా కూడా మనం కవర్ చేసుకోవాలి. అండ్ ఇలా నేను నెక్ కూడా యూజ్ చేసుకుంటున్నా. మనం ఏదైనా ముందు అప్లై చేసుకునే ముందు చూసారా ఎంత న్యాచురల్గా ఉందో. జస్ట్ టచ్అప్స్ ఇస్తామట, మరి ఓవర్ మేకప్ అయితే వెయ్యను. నాకు అస్సలు నచ్చదు ఓవర్ మేకప్ అనేది. జస్ట్ టచ్అప్స్కి ఇంత క్యూట్గా గ్లోయిగా కనిపిస్తున్నా కదా. సో గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతా ఇంకా అయిపోయింది కదా, సింపుల్గా క్యూట్గా రెడీ అయిపోయాను. ఇప్పుడు మనం జస్ట్ చిన్న స్టిక్కర్ అయితే పెట్టేసుకుందాము. సో నేనైతే ఈ స్టిక్కర్ పెట్టుకున్నా. చాలామంది అన్నారు నిన్న మొన్న ఒక పెద్ద స్టిక్కర్ పెట్టుకుంటే చాలామంది మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు, స్టిక్కర్ బాగుంది అని. కొంతమంది మాత్రం అక్క మీకు సూట్ అవ్వలేదు, చిన్న స్టిక్కర్ పెట్టండి క్యూట్గా ఉంటారు అన్నారు. సో అందుకనే నేను చిన్న స్టిక్కర్ పెట్టుకున్నా. అది కూడా నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా అనిపించి నేను పెద్ద స్టిక్కర్స్ పెట్టుకోవడం అలవాటు చేసుకున్నా. అండ్ ఇప్పుడు పెట్టేసుకున్నా కదా. ఆ తర్వాత వచ్చేసి మనం లిప్కి నావి చాలా పిగ్మెంటెడ్గా ఉంటాయి లిప్స్. సో నేనైతే లిప్ బామ్ యూస్ చేస్తున్నా. లిప్ బామ్ చూపించలేదు కదా. రివోవా న్యాచురల్స్ హెర్బల్స్ నుండి నేనైతే లిప్ బామ్ తీసుకున్నా. సో దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. ఇది నేను స్మిటన్లో పర్చేస్ చేసా. అండ్ నాకు నా ఫేవరెట్ అండ్ నాకు లిప్స్టిక్స్ అనేవి అలవాటు ఉండేవి కాదు. బట్ ఈ మధ్యకాలంలో ఒక 2 to 3 ఇయర్స్ నుండి నాకు లిప్స్టిక్స్ మీద చాలా ఇష్టం అనిపించింది. లైక్ నా పిగ్మెంటెడ్ లిప్స్ కదా అందరూ యూజ్ చేస్తున్నారు, నేను కూడా యూజ్ చేస్తే బాగుండు, నా లిప్స్కి ఏ సూట్ అవుతుంది అని చెప్పి. మరీ ఓవర్ కలర్స్ అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. లైక్ రెడ్, చెర్రీ రెడ్ ఇలా యూజ్ చేస్తారు, నాకు అలాంటి కలర్స్ అయితే ఇష్టం ఉండవు. సో నేను LA బ్రాండ్ నుండి వింటర్ బెర్రీ తీసుకున్నా అన్నమాట. ఇది జస్ట్ 99 రూపీస్ అండ్ నాకు చాలా ఇష్టం ఈ కలర్. సో నేను ఇది కూడా రీసెంట్గానే 2 యూజ్ చేశాను. అవి అయిపోయిన తర్వాత థర్డ్ లిప్స్టిక్ అన్నమాట. సో మనం చూసారా న్యాచురల్గా క్యూట్గా ఎంత బాగున్నాయో నా లిప్స్. అండ్ మేకప్ వేసుకున్నట్టు కనిపిస్తున్నానా? అసలు మేకప్ చేసుకున్నట్టే కనిపించలేదు. సో ఇదే నా స్కిన్ కేర్ రొటీన్. నాకు చాలా ఇష్టమైన
స్కిన్ కేర్ నాకు చాలా ఇష్టం. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను యూజ్ చేసి నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకా లాస్ట్‌లో ఐబ్రో అయితే జస్ట్ షేడ్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఐబ్రోస్ అయితే చేయించుకోలేదు. థ్రెడ్డింగ్ చేయించుకోలేదు. జస్ట్ ఇంతే నా స్కిన్ కేర్. ఎలా ఉందో చెప్పండి. నాకు సూట్ అయ్యే ప్రొడక్ట్స్ మీతో షేర్ చేసుకున్నా. ఆయిలీ స్కిన్ నాది కాబట్టి నేనైతే ఈ ప్రొడక్ట్సే యూజ్ చేస్తున్నా. చాలామంది నాకు మంచిగా కామెంట్స్ అయితే చేశారు. అక్క మీ స్కిన్ కేర్ రొటీన్ చేయండి. మీ ఫేస్ ఏంటి ఇంత గ్లోయీగా ఉంటుంది, మీరేం యూజ్ చేస్తున్నారు, మీ లిప్స్టిక్ ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే చేశారు. కాబట్టి ఫైనల్గా మీ అందరి కోసం నేనైతే నా స్కిన్ కేర్ రొటీన్ని మీతో షేర్ చేసుకున్నాను. మరి వీడియో అనేది ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఎటువంటి ప్రోడక్ట్స్ కావాలి అన్నా నేను యూజ్ చేసే ఈ వీడియోలో యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో లింక్స్ అడిగితే నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా నా ఓన్ మనీతోనే నేను పర్చేస్ చేసుకున్న ప్రొడక్ట్స్ అండి. ఎటువంటి కొలాబరేషన్స్ అయితే కాదు. నాకు ప్రొడక్ట్స్ అనేవి ఎవరు పంపించను లేదు. ఇదే చెప్తున్నా. సో మీరందరూ అనుకుంటారు కదా ఈ ప్రొడక్ట్స్ అని ఇవికొచ్చినవి రివ్యూ చేస్తుంది అని చెప్పి. అలా ఏం కాదండి. నేను పర్సనల్‌గా పర్చేస్ చేసుకున్న ప్రొడక్ట్సే నేను సింపుల్‌గా ఇలా మేకప్ చేసుకున్నవి మీతో షేర్ చేసుకున్నా. ఓకే గైస్, మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్స్ చేసి మంచిగా కామెంట్స్ అయితే డ్రాప్ చేయండి. బై బై, లవ్ యూ ఆల్.